రోడ్డు భద్రత, పర్యావరణ పరిశుభ్రత, మహిళా సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఒంటిమిట్టలో మానవహారి నాటక ప్రదర్శన మంగళవారం నిర్వహించారు. రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెడ్గే నేతృత్వంలో ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ నుంచి కోదండ రామాలయం వరకు విద్యార్థులు, పోలీసులు కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతను మన బాధ్యతగా నొక్కి చెప్పేందుకు రూపొందించబడిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిఐ నరసింహరాజు, ఒంటిమిట్ట మండలం ఎస్ఐ శ్రీనివాసులు, సిద్ధవటం ఎస్ఐ హారిక, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే క్రైమ్ అగైన్స్ ఉమెన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. సో దీనిలో భాగంగా మన ఒంటిమిట్ట సిఐ గారు నరసింహరాజు గారు, అలాగే ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు గారు, అలాగే సిద్ధవటం ఎస్ఐ హారిక, అలాగే హ్యాపీ స్కూల్ తరఫు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు అనిల్ రెడ్డి గారు అందరూ కూడా చాలా చక్కగా అలాగే వీధి నాటకం, స్ట్రీట్ ప్లే కూడా పెట్టడం జరిగింది. సో పిల్లలకి అర్థం అయ్యేలాగా ఉంటుంది అనేసి అది కూడా పెట్టడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురించి కానీ ట్రాఫిక్ అలాగే క్రైమ్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అలాగే దాని భాగంగా ఈ కార్యక్రమం పెట్టాము. థ్యాంక్ యూ. మరియు మీడియాలో, సోషల్ మీడియాలో అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాము. ఏదో ఒక రూపంలో రాష్ట్రంలో అయినా లేకుంటే దేశంలో అయినా కూడా చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద అవేర్నెస్ తీసుకురావాలంటే స్కూల్ లైఫ్ నుంచే ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మా సీనియర్ ఆఫీసర్స్, మా ఎస్పీ సార్, ఎస్పెషల్లీ కడప ఎస్పీ సార్ విశ్వనాథ్, It is the message to the society. మామూలుగా ఈ ర్యాలీ మెయిన్ మోటో ఏంటి? రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కలిగించడం అండ్ స్టాప్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ సే నో టు డ్రగ్ అబ్యూస్. అండ్ ఫస్ట్ నేను క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉమెన్, రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ స్ట్రాంగ్ సొసైటీ. మన ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ ఫస్ట్ ఇంట్లో నుంచే ఉమెన్ కి రెస్పెక్ట్ ఇస్తే అండ్ దెన్ సొసైటీలో కూడా అదే మనం వర్క్ చేస్తున్న కొలీగ్ కానీ వాళ్ళందరికీ కూడా మనం రెస్పెక్ట్. అండ్ దెన్ డ్రగ్ అబ్యూస్ నుంచి సొసైటీలో ఇది చాలా పెద్ద, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇదో పెద్ద విషయం. అండ్ డ్రగ్ వల్ల మనకు నిరుపయోగాలే ఉన్నాయి. దాన్ని యూజ్ చేయడం వల్ల మన లైఫ్ కొలాప్స్ అవుతుంది, మన ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడవుతుంది. సో నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అండ్ ఎస్ టు యువర్ డ్రీమ్స్. అండ్ రోడ్ సేఫ్టీ అంటే రోడ్ సేఫ్టీ ఈజ్ ద లైఫ్ సేఫ్టీ. అండ్ చిన్న ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మనం చాలా రోడ్ యాక్సిడెంట్స్ సాల్వ్ చేయగలం. దట్ మీన్స్ వేరింగ్ హెల్మెట్స్ కానీ అండ్ డ్రైవ్ చేస్తూ ఫోన్స్ మాట్లాడడం కానీ ఇలాంటి చిన్న ఇష్యూస్ ని మనం రెక్టిఫై చేసుకుంటే మనం రోడ్ యాక్సిడెంట్స్ ని చాలా వరకు ఆపగలం. అండ్ థ్యాంక్ యూ ఫర్ బయట ప్రాంతాల నుంచి వచ్చి వారు ఎక్కువ ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పేసి చెత్తను పేరేస్తే అది భూమిలో కలిసిపోయి సమాజానికి ఎంత హానికరమో అందరికీ తెలుసు. సో ప్లాస్టిక్ రహిత ఒంటిమిట్టగా మనం ఈ ఉత్సవాల్లో ఖచ్చితంగా చేయాలని ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు మనం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. రేపు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు